సంగారెడ్డి జిల్లాలో స్వచ్ఛదనం పచ్చదనంతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయని జీహెచ్ఎంసీ పరిధిలోని 112, 113 డివిజన్లలో స్వచ్ఛదనం పచ్చదనంలో కలెక్టర్ పాల్గొన్నారు. పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో మొక్కలు నాటారు కలెక్టర్. జీవకోటి మనుగడకు మొక్కలే ఆధారమని, పర్యావరణ సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. సకాలంలో వర్షాలు కురిపించేందుకు చెట్లు దోహదపడతాయని, స్వచ్ఛమైన గాలి అందుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజలు మన ఆసుపత్రి అని భావించి పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. శుక్రవారం పటాన్చెరు ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను, మందుల నిల్వగది, రోగుల ఇన్పేషెంట్ వార్డు, ల్యాబ్ తదితర విభాగాలను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలను గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని వైద్యాధికారికి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు ఎక్కువగా జరిగేటట్టు చూడాలన్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు అధికంగా వ్యాపించే కాలం కాబట్టి వైద్యులు, వైద్య సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. ప్రజలు రోగాల బారిన పడకుండా ముందస్తుగా వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, గ్రీనరీ పెంపు లక్ష్యాలుగా స్వచ్ఛదనం పచ్చదనం ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డుల పరిధిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు మండలం జీహెచ్ఎంసీ పరిధిలోని 112, 113 డివిజన్లలో పాల్గొన్నారు. ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. శానిటేషన్ ను మెరుగుపరచాలని, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించడంలో నిర్లక్ష్యం వహించవద్దని మున్సిపల్ అధికారులు ఆదేశించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంట్లోని చెత్తను మున్సిపల్ వాహనాలకు వేయాలని, బయట ఎక్కడ వేయవద్దని ప్రజలకు సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే విష జ్వరాలు, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు బారి నుంచి కాపాడుకోగలుగుతామన్నారు. ప్రస్తుత వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇంట్ల ఆవరణలో విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. దోమల నివారణ కోసం క్రమం తప్పకుండా ఫాగింగ్ జరిపించాలని, ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం పకడ్బందీగా జరిగేలా చూడాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. చెరువులలో, నీటి గుంటలలో దోమల ఎదగకుండా గాంబోడియా ఫిష్లను వదలాలని, ఆయిల్ బాల్స్ వేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ పటాన్చెరు పెద్ద చెరువులో ఆయిల్ బాల్స్ ను వదిలారు. ఆరోగ్యకర జీవనం కోసం ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవూజ, తహసీల్దార్ రంగారావు, ఎంపీడీఓ యాదగిరి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్, పుష్ప, నగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అలానే కమ్యూనిటీ ఆర్గనైజర్, ఆర్టిస్ట్ అందరితో కూడా చర్చించడం జరిగింది. సో ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం కింద ఇంటింటి అవగాహన చేపడుతూ ఎక్కడ కూడా రోడ్డు మీద కానీ ఇతర ప్రాంతాల్లో చెత్త కనిపించకుండా ఉండే విధంగా పరిసరాల పరిశుభ్రత ఏర్పాటు చేసుకోవాలన్నది చెప్పడం జరిగింది. ఈ డివిజన్లో ఆర్పీలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేసి ఏవైతే గార్బేజ్ వలనరబుల్ పాయింట్స్ అంటే రోడ్డు మీద చెత్త కుప్పలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చాలా కష్టపడి పక్కనున్న ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఆ చెత్త కుప్పలు అన్నవి తీసేయడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మిగతా వాళ్ళు కూడా బాగా పనిచేసి పరిసరాల పరిశుభ్రత వచ్చే విధంగా చేయాలని కూడా నేను కోరుతున్నాను. ఈ సీజనల్ డిసీజెస్ వ్యాపించే టైం ఇది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ వారి ఇంటి లోపల పరిశుభ్రత ఎంత ఇంపార్టెంటో ఇంటి పరిసరాల పరిశుభ్రత కూడా అంతే ఇంపార్టెంట్. సో చెత్త అన్నది కేవలం మున్సిపల్ ఆటోకి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది, బయట ఎక్కడ కూడా పడేయకూడదు. అండ్ చుట్టుపక్కల నీట్నెస్ మెయింటైన్ చేస్తే దోమల స్ప్రెడ్ అనేది కూడా తగ్గుతుంది. కాబట్టి పరిసరాల పరిశుభ్రత మెయింటైన్ చేయమని ప్రజలందరినీ కూడా కోరుతున్నాను.